ఇవాళ బంగ్లాదేశ్ సోషల్ మీడియా ఒక భారీ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టారు అగైనెస్ట్ ఇండియా. అంటే బంగ్లాదేశ్లో ఏం జరిగినా, ఏ చెడు జరిగినా దానికి ప్రాథమిక కారణము భారత్. సో వీళ్ళు మా మీద పగబట్టారు, ప్రతీకారం కోసం రగిలిపోతున్నారు. ఎందుకు అంటే బంగ్లాదేశ్లో ఉండే హిందువుల పట్ల ఆ హింసను వీళ్ళు తట్టుకోలేకపోయారు. అంటే ఆ హింసకు సంబంధించిన ప్రతీకారము తీర్చుకోవాలి అని చెప్పి బంగ్లాదేశ్ మీద భారత్ ఒక భారీ కుట్రను పన్నుతుంది. ఇది వీళ్ళ సోషల్ మీడియా. మీరు ఎక్కడైనా చూడండి ఇదే ప్రచారం. అంటే మీకు ఈ ప్రస్తుతము బంగ్లాదేశ్లో పరిస్థితి ఏమిటి అంటే మీకు భారీ వరదలండి. మీకు గోమతి నది అని చెప్పి చెప్తారు. ఎక్కడ? త్రిపుర వద్ద. అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో త్రిపుర ఉంది చూసారా, ఆ రాష్ట్రానికి పక్కన గోమతి నది ఉంటుంది. సో మీకు ఇక్కడే బంగ్లాదేశ్ సరిహద్దులు. ఎవరైనా అటు వెళ్ళుంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు ఈ గోమతి నది వద్ద ధూంబూర్ డ్యామ్ అని చెప్పి చెప్తారు. అంటే బంగ్లాదేశ్ మీకు వరదల్లో చిక్కుకుపోకూడదు అని చెప్పి మనము ఒక డ్యామ్ని నిర్మించాం. దీన్నే ధూంబూర్ డ్యామ్ అని అంటారు, గోమతి నది వద్ద. సో మీకు ఈ డ్యామ్ కట్టిన తరువాత మీకు దిగువ ప్రాంతాల్లో ఉండే బంగ్లాదేశ్ గ్రామాలు అవి ఎన్నో రకాలుగా సేవ్ అయ్యేయండి. అంటే పెద్ద పెద్ద వరదలు, మీకు అటువైపు ఎలాంటి వర్షాలు ఉంటాయో ఒక్కసారి మీకు ప్రతి సంవత్సరము అస్సాంలో, మేఘాలయలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి రిపోర్ట్స్ తీశారనుకోండి, మీరు ఊహించలేరు. గ్రామాలు కొట్టుకుపోతూ ఉంటాయి. మీకు అలాంటి ఫ్లడ్స్ ప్రపంచంలో చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే చూస్తారు. మరి భారత్లో ఇది పరిస్థితి అన్నప్పుడు బంగ్లాదేశ్లో కూడా సరిగ్గా అలాంటి వరదలు వస్తూ ఉంటాయి. ఆ వరదలను ఆపడానికి, అంటే మీకు భారత్ నుంచి బంగ్లాదేశ్ వైపు వస్తున్న ఈ వరద నీరును ఆపడానికి మనము చాలా డ్యామ్స్ కట్టాం. కానీ ఈ మంచి అంతా కూడా ఇవాళ పక్కకు వెళ్ళిపోయింది. అంటే ఇవాళ ఇండియాకు బంగ్లాదేశ్ మధ్య ఉండే గొడవలు, షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉండడము, ఆవిడని ఏదో ఒక రకంగా బంగ్లాదేశ్ పంపించండి అని వీళ్ళు చెప్పడము, కుదరదంటే కుదరదు, అలాంటి ఒక ట్రీటీ మన మధ్య లేదు. అంటే ఎక్స్ట్రాడైట్ ట్రీటీ అని ఒకటి ఉన్నా కూడా పొలిటికల్ అజైలం ఎవరైతే అడుగుతారో అది ఆవిడ ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి, ఆవిడ ఆశ్రయం అడిగినప్పుడు ఈ ట్రీటీ ప్రకారము ఆవిడని తిరిగి బంగ్లాదేశ్ పంపించే అవకాశమే లేదు. ఇది మనము క్లియర్గా చెప్పాం. అంటే ఏంటి? షేక్ హసీనాకు మనం ఆశ్రయం ఇచ్చాము, ఆవిడని కాపాడాము. ఇది బంగ్లాదేశ్ అపోజిషన్ పార్టీ అనండి, ప్రజలు అనండి, వీళ్ళు ఎవరికి కూడా ఇష్టం లేదు, ముఖ్యంగా మిలిటరీకి. కాబట్టి ఈవిడని ఏదో ఒక రకంగా బంగ్లాదేశ్ రప్పించాలి. నిన్న కూడా ఇదే మాట్లాడాం. సో దీన్ని పెట్టుకొని, దీన్ని మనసులో పెట్టుకొని బంగ్లాదేశ్లో ఏం జరిగినా కూడా దానికి భారతే కారణము. భారీ వర్షాలు పడుతున్నాయి, ఇండియా వల్లేనండి ఇంతంత హెవీ రైన్స్. అక్కడ వరదలు, భారత్ వల్లే వరదలు. ఇలాంటి ప్రచారం వీళ్ళు మొదలుపెట్టారు. ఇంకా కొన్ని కార్టూన్స్ చూసారనుకోండి, మోదీ గారు ఒకవైపు, షేక్ హసీనా ఒకవైపు, వీళ్ళు ఇలాంటి ఒక బిందె, అంటే నీరు నిండిన బిందె, దీనిని బంగ్లాదేశ్ మీద పోస్తున్నారు. అలా పోయడం వల్ల ఇంతంత పెద్ద వరదలు వస్తున్నాయని చెప్పి కార్టూన్స్ పెడుతున్నారు. అంటే ఎటువంటి లాజికల్ థింకింగ్ లేకుండా, రేషనలిస్ట్ థింకింగ్ లేకుండా బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుత ప్రభుత్వము, అలాగే సోషల్ మీడియా ఎటువంటి బాధ్యత లేదు. సో ఇప్పుడు ఇండియా కూడా క్లారిఫై చేసింది, మీ దేశంలో వచ్చే వరదలకి మాకు ఎటువంటి సంబంధము లేదు. భారీ వర్షాలు కాబట్టి డ్యామ్ని ఓపెన్ చేసాం, దీనివల్ల మీ దేశంలో వచ్చే ఫ్లడ్స్కి మాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి మనం పదే చెప్తున్నాం. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, రేపు బంగ్లాదేశ్ కుప్పకూలిపోతే, వాళ్ళ జీడిపి, వాళ్ళు ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్లో పడిపోతే దీనికి కారణం భారత్. అంటే షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్ అద్భుతాలను సాధించింది అని చెప్పి మనం ఎన్నోసార్లు చదివాం, ఎన్నో ఆర్టికల్స్లో. ముఖ్యంగా ఏంటి? టెక్స్టైల్స్ ఇండస్ట్రీ. అంటే ఈ ఎక్స్పోర్ట్స్లో మీకు బంగ్లాదేశ్ మీకు టాప్ 5లో ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మేము చెన్నైలో ఉన్నప్పుడు మా పొరుగింట్లో మిత్రుడు ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు మీకు యూఏఈలో ఉద్యోగం చేసేవారు. 6 నెలలకు ఒకసారి ఆవిడ చెన్నై వచ్చేవారు. వచ్చినప్పుడు మేము చిన్నపిల్లలం, మాకు టీషర్ట్లు కూడా తెచ్చేవారు. అసలు మీకు యూఏఈ నుంచి వచ్చిన టీషర్ట్స్ అని వేసుకొని తెగ ఆనందపడిపోతాం. ఫైనల్గా మాకేం తెలిసింది, నేను కాలేజీ చదివేటప్పుడు ఏం తెలిసింది, ఈకాట్ తాంగల్ని ఒక ప్రాంతము,
అక్కడే ఈ టీషర్ట్స్ అంతా కూడా తయారు చేస్తారు, ఇవే యూఏఈ వెళతాయి, మళ్ళీ చెన్నై దాకా వస్తుందన్న నిజము తెలిసాక ఆహా ఇక్కడే కదా సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం కదా అని అనుకునేవాళ్ళం. ఒక పెద్ద షాపింగ్ మాల్కి మీరు వెళ్ళారనుకోండి, మీకు అక్కడ దుస్తులు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఫ్రాన్స్ నుంచి వచ్చాయి, మీకు ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇలాంటి బ్రాండ్ మీకు మామూలుగా దొరకదు, ఇలా చెప్పి 1500 2000 అంటూ ఛార్జ్ చేస్తారు. కానీ ఇవన్నీ ఏంటి, మీకు తడా వద్ద ఉండే శ్రీ సిటీలో ఒక ఇండస్ట్రీలో ఇవి తయారవుతాయి. మన మహిళలు కుడతారు, కుట్టి వీళ్ళు మళ్ళీ ఫ్రాన్స్ పంపిస్తారు, ఫ్రాన్స్ నుంచి మళ్ళీ అది హైదరాబాద్కు వస్తుంది. సో నిజాలు తెలిసినప్పుడు వ్యవహారము వేరేలా ఉంటుంది. అలాంటిది మీకు గ్లోబల్ బ్రాండ్స్, యూరోప్లో పెద్ద పెద్ద మీకు బ్రాండ్స్, ఈ బ్రాండ్స్కి సంబంధించిన దుస్తులంతా కూడా మీకు బంగ్లాదేశ్లోనే తయారయ్యేవి. వీళ్ళు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వీళ్ళు రన్ చేస్తారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. బంగ్లాదేశ్లో ఇలాంటి మిలిటరీ తిరుగుబాటు అనేది జరుగుతుంది, ఒక స్టేబుల్ ప్రభుత్వం ఉండదు. ఇలాంటి దేశాలతో మనం వ్యాపారం చేస్తే చాలా పెద్ద లెవెల్లో మనం నష్టపోతాము. కాబట్టి ఇక మీదట బంగ్లాదేశ్తో మనము వ్యాపారాలు చెయ్యకూడదు అని రెప్యూటెడ్ బ్రాండ్స్ అంతా కూడా భావించడము, వీళ్ళ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయడము, ఇక మీదట మీకు ఎటువంటి వ్యాపారము ఇవ్వము. సో ఇది బంగ్లాదేశ్కి ఎలాంటి నష్టము అంటే, వాళ్ళ ప్రభుత్వాన్ని అడిగితే చెప్తారు, షేక్ హసీనా మీద వీళ్ళు తిరుగుబాటు చేశారు, ఆ నష్టము ఎంత భయంకరంగా ఉంటుందంటే బంగ్లాదేశ్ని పదే మనం అందుకే సెకండ్ పాకిస్తాన్ అని చెప్పి మాట్లాడుతున్నాం, అదే పరిస్థితే వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, బంగ్లాదేశ్ దగ్గర వీళ్ళు కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేశారు చూసారా, వాళ్ళందరూ ఇవాళ భారత్ వైపు వస్తున్నారు. భారత్లో ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, యూపీ లాంటి రాష్ట్రాలతో విపరీతమైన కాంట్రాక్ట్స్ విత్ ఇన్ 10 days మీరు చూసారనుకోండి. భారత్ యొక్క ఈ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ ఉంటాయి చూసారా, ముఖ్యంగా టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్, మీకు ఎంత డిమాండ్ అంటే మీకు ధరలు పెరిగిపోయాయి, ఉద్యోగ అవకాశాలు, మీకు వాళ్ళు ఎంతెంత పెద్ద కాంట్రాక్ట్స్ సంపాదిస్తున్నారు అంటే భారత్ పనిగట్టుకొని, అంటే మా దేశంలో ఇలాంటి ఒక కుట్ర జరగాలి. సో ఈ కుట్ర యొక్క ఫలితము ఏమిటి అంటే భారత్కు విపరీతమైన వ్యాపారము అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడడం కాదండి, బంగ్లాదేశ్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు ఇవాళ చూసారనుకోండి ఢాకా అలాగే ప్రముఖ నగరాల్లో వాళ్ళ యూనిట్స్ని వీళ్ళు క్లోజ్ చేసేసారు. ఎందుకు, అక్కడ మీకు విపరీతమైన నిరసనలు, గొడవలు, ఎటు చూసినా కూడా గందరగోళం. ఈ టైంలో వీళ్ళ అసెట్స్ మీద, అంటే వీళ్ళ ఆస్తుల మీద ఎవరైనా దాడులు చేశారనుకోండి, తీవ్ర స్థాయిలో వీళ్ళు నష్టపోతారు. కాబట్టి ఒక 2 వారాలు 3 వారాలు మేము ఎవరము కూడా మా యూనిట్స్ని ఓపెన్ చెయ్యము, షట్ డౌన్ చేసి ఉంచుతాము అని చెప్పి ఈ అసోసియేషన్ వాళ్ళు భావించడము, టోటల్గా క్లోజ్ చేయడము, లోపల ఎటువంటి గార్మెంట్స్ అనేవి తయారు కాకపోవడము, ఇదంతా కూడా విదేశాల్లో ఒక బ్యాడ్ ఇంపాక్ట్, వాళ్ళ వ్యాపారం దెబ్బ కొడుతుంది కదండి. కాబట్టి ఇక మీదట బంగ్లాదేశ్తో మేము ఎటువంటి బిజినెస్ చెయ్యలేము, మా కాంట్రాక్ట్స్ మొత్తము మేము భారత్కి అప్పచెప్తున్నాము అని చెప్పి పెద్ద బ్రాండ్స్ చెప్పడముతో ఇది బంగ్లాదేశ్ ఎలా చూస్తుంది, భారత్ మా మీద పగా ప్రతీకారం తీర్చుకునే మార్గములో మా వ్యాపారాన్ని, మా జీడిపిని కూడా వీళ్ళు దెబ్బ కొడుతున్నారు అని చెప్పి. అంటే ఫ్యూచర్లో ఇలాంటి బ్లేమ్ గేమ్ అనేది విపరీతంగా ఉంటుంది. కానీ ఇదంతా కూడా గోమతి నది, అక్కడ వచ్చిన వరదలు, ఇదంతా కూడా భారత్ సృష్టించిందే అని చెప్పి వీళ్ళు మాట్లాడడం, సోషల్ మీడియాలో చదువుకున్న వాళ్ళు, పెద్ద జర్నలిస్టులు, వీళ్ళు ఇలాంటి ఒక బ్లేమ్ గేమ్ ఆడడము చాలా దరిద్రమైన విషయం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు. మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇది మీ ప్రాబ్లం, ఈ 30 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారంటే యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి క్లియర్గా మనం చెప్తున్నాము. మరి బంగ్లాదేశ్ యొక్క ఇలాంటి పిచ్చి చేష్టలు, దీనిని మీరు ఎలా చూస్తున్నారు, మీ ఒపీనియన్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.